టెక్సాస్ ఇతర నగరాలకి ఈ యొక్క విద్యుత్ సరఫరా నిలిపేశారు. సో సుమారుగా 2,50,000 మంది జనం అంతా కూడా చీకట్లోనే మగ్గుతూ ఉన్నారు. సుమారుగా 20 కోట్ల పైగా జనాభా 2,50,000 మంది చీకట్లో మగ్గుతూ ఉండగా 20 కోట్ల మంది జనాభాకి ఈ యొక్క తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగుతోంది. ఇక ఓక్లహామాలోని విల్ రోజర్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా క్లోజ్ చేశారు. సౌత్ కెరోలినా, వర్జీనియా, టెన్సీ, తర్వాత జార్జియా, నార్త్ కెరోలినా ఈ యొక్క నగరాల్లో, ఈ యొక్క రాష్ట్రాల్లో దారుణమైన పరిస్థితి కొనసాగుతోంది. ఇక నార్త్ సౌత్ డకోట్ ప్రాంతాల్లో కూడా -50 డిగ్రీస్. అర్థం చేసుకోండి, మనం ఏసీలో టెంపరేచర్ని 16 వరకు మినిమం 16-17 పెడితేనే ఆ టెంపరేచర్లోనే చలికి గడ్డ కట్టుకుపోతాం. ఇండియాలో సమ్మర్లో ఇప్పుడు మనం ఆఫీసెస్లో కూడా చూస్తాం చాలామంది. సో 16-17 డిగ్రీస్ ఉంటేనే వణికిపోతాం చల్లో. బాగా చలిగా ఉంది, ఏసీ టెంపరేచర్ తగ్గించాలంటే మనం మాట్లాడుకుంటుంటాం. అలాంటిది -50 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంట నార్త్ అండ్ సౌత్ డకోటా ప్రాంతాల్లో. ఇక కెంటకీలో 15 అడుగుల మేర మంచు పేరుకుపోయింది. సో 15 అడుగులు అంటే ఒక మనిషి నిల్చుంటే మనిషి ఇక మునిగిపోతాడు, బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. సో మరో 3 రోజుల పాటుగా ఇంకా ఈ మంచు తుఫాన్ ఎఫెక్ట్ కొనసాగే అవకాశం ఉంది. ఇక మంచు తుఫాన్ ప్రభావంతో పదుల సంఖ్యలో ఇప్పటికే మరణాలు కూడా సంభవించాయి. సో మీకు ఒక మ్యాప్ చూపిస్తాను. ఈ ఫెర్నీ మంచు తుఫాన్ ఎటువైపుగా మూవ్ అవుతోంది, ఈ మూవ్మెంట్స్ అన్ని కూడా ఏ రకంగా మారుతూ ఉన్నాయి. సో ఈ మూవ్మెంట్స్ మారుతున్న కొలది ఏ రకంగా అక్కడ సిచ్యువేషన్ ఉందనేది. సో ఇక్కడ మీకు మ్యాప్ చూపిస్తున్నాను. ఇదంతా కూడా అమెరికాకు సంబంధించిన మ్యాప్. సో పైన ఇది కెనడా అండ్ ఇది అమెరికా. ఇక్కడ మీరు చాలా థిన్ లైన్ చూస్తున్నారు, దిస్ ఇస్ ద డిఫరెన్స్. సో ఇక్కడ మీరు చూస్తూ ఉంటే ఇది అమెరికాకు సంబంధించి. ఇక్కడ చూడండి లైట్ స్నో, కొంచెం తక్కువగా స్నో నమోదవుతోంది ఈ ప్రాంతాల్లో. సో ఇటువైపు కొంచెం ఇక్కడ చూపించండి. సో ఇదంతా లైట్ స్నో. ఇక హెవీ, ఇక్కడ కొంచెం డార్క్ బ్లూలో ఉంది మాత్రం హెవీ స్నోఫాల్, ఆ లైట్ బ్లూలో ఉంది తర్వాత లైట్ స్నోఫాల్. ఇక్కడ విత్ ఇన్ ది కంట్రీ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కొంత పార్ట్లీ క్లౌడ్గా ఉంది. తర్వాత ఇక్కడ ఈ బ్లూ కలర్ దగ్గర చూస్తే ఇక్కడ కూడా బ్లూ కలర్ దగ్గర కూడా కొంత స్నోఫాల్ లైట్గా ఉందంట. సో 20,000కు పైచిలకు విమానాలు ఎక్కడెక్కడ నిలిచిపోవడాలు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్ని కూడా క్లోజ్ చేయడాలు ఇలా కొనసాగుతుంది. సో పక్కన ఇక్కడ చూపిస్తున్నాను. సో ప్రజెంట్ 12 to 16 డిగ్రీస్, ఈరోజు పీక్ వచ్చేసి 12 డిగ్రీస్. సో మోడరేట్ 16 డిగ్రీస్, దీని మధ్య ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయంట. సో ట్యూస్డే కల్లా అది పెరిగే అవకాశం ఉంది. 4 to 12 అంటే రేపటికి కొంత ఈ పరిస్థితి ఇంకా పెరగొచ్చు, అంటే 4 degrees Celsius వరకు వచ్చే అవకాశం ఉంది. ఇలా మరో 3 రోజుల పాటుగా అంటిల్ ఫ్రైడే వరకు ఇంకా ఈ రకమైన సేమ్ సిచ్యువేషన్ కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత కొంత వాతావరణంలో మార్పులు ఉంటాయి. సో ఇది చెప్పడం కొంత ఇబ్బంది ఏమో, బట్ ఈ ప్రకృతి విపత్తులకి కారణం ఏంటి? ఈ స్థాయిలో 20,000 ఈ విమానాలని రద్దు చేసుకునేటువంటి స్థాయిలో అమెరికాలో ఒక విపత్కర పరిస్థితి ఏర్పడింది అంటే దీని వెనుక డెఫినెట్గా మనం ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాం. డొనాల్డ్ ట్రంప్ యొక్క పాపపు పనులే కర్మ ఫలితంగా అనుభవిస్తున్నారా? అక్కడి దేశస్తులు డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చి చేష్టల వల్లే ఈ కర్మ ఫలితం అనుభవిస్తున్నారు. నిజంగా కర్మ ఫలితం అనేది ఒక నిజంగానే ఉంటే అది ఇదేనా? సో ఇలాంటి అనుమానాలు కూడా కలుగుతూ ఉన్నాయి. సో వరుసగా అక్కడ ప్రజలు మొత్తం కూడా బెంబేలెత్తిపోతున్నారు. 20 కోట్ల మంది జనాభా మొత్తానికి కూడా ఈ యొక్క తుఫాను ప్రభావం కనిపిస్తుందట. ఒకసారి మీకు ఆ విజువల్ చూపిస్తా, పీసారి ఇందాక విజువల్ ప్లే చేయండి. సో అదంతా ఇటు చూడండి, ఇదంతా వర్షపు చినుకులను కూడా పొరపాటే. నా వెనకాల మీకు కనబడుతున్నాయి, డైరెక్ట్గా స్క్రీన్ ప్లే చేయండి దీన్ని. సో దీన్ని మీరు వర్షపు చినుకులను కూడా పొరపాటే. అది మంచు తుఫాన్, మంచు కురుస్తోంది డైరెక్ట్గా ఆకాశంలో నుంచి. ఆ మంచు అంతలా పడిపోతోంది. అలా 15 అడుగుల మేర మంచు తుఫాన్ ఆల్రెడీ అలా పడిపోయి రోడ్ల పైన స్టాగ్నెట్గా ఉండిపోయింది అని అంటే అది ఎంతలా ప్రభావం. ఇది ఒక ఎయిర్పోర్ట్ విజువల్. సో ఎయిర్పోర్ట్ దగ్గర ఆ రకంగా మంచు తుఫాన్ కురుస్తూ ఉంటే 15 అడుగుల మేర ఆ తుఫాన్ అంతా నిలిచిపోయింది. సో రైట్ సైడ్ మీరు చూస్తున్నారు చూడండి, ఆ రైట్ సైడ్లో విజువల్లో మీకు కనబడుతున్న దాంట్లో అదొక ఎయిర్పోర్ట్ దగ్గర ఎలా మంచు ఆ గాడుపుకి అంటే ఆ గాలికి ఎలా వెళ్తుంది చూడండి, ఆ స్థాయిలో పడిపోయింది. కొన్ని అడుగుల మేర 15 అడుగుల మేర అక్కడ మంచు తుఫాన్ నిలిచిపోయిందని అర్థం చేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, రైట్, కరెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? అమెరికాలో ఉన్న సిచ్యువేషన్స్ ఇంకా ఎక్స్ట్రీమ్గా మారే అవకాశం రెగ్యులర్గా మీరు ఫాలో అప్ చేస్తున్నారు ఈ విషయం పైన. సో అమెరికాలో ఇప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? అమెరికాలో పబ్లిక్ని అక్కడ గవర్నమెంట్ ఎటువంటి విధంగా అసిస్టెన్స్ అందిస్తోంది? ఇది ఎప్పుడు మారే అవకాశం ఉంది?
వింటర్ స్టార్మ్ ఫర్న్, దాన్ని ప్రస్తుతానికి మెట్రాలజిస్టులు దాన్ని ఒక బ్లాక్ బస్టర్ ఈవెంట్ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. సో అట్ ద సేమ్ టైం అమెరికా మొత్తంగా 3700 కిలోమీటర్లు ఇది వ్యాపించి ఉంది. సో మండే రోజుకి ఇది లేటెస్ట్ అప్డేట్ మనం ఒకసారి చూస్తే కనుక ఇటు నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ అలాగే మిడ్ వెస్ట్లో ఉన్న స్టేట్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఈ స్టార్మ్ వల్ల ప్రభావితం అవుతున్నాయి. ఒకసారి నార్త్ ఈస్ట్ అలాగే మిడ్ అట్లాంటిక్ ఇంపాక్ట్స్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాం. నార్త్ ఈస్ట్ ఒకసారి మనం చూస్తే కనుక మేజర్ సిటీస్ ఇటు న్యూయార్క్ కానీ, బాస్టన్, అలాగే ఫిలడెల్ఫియా ఇలాంటి ప్లేసెస్లో ప్రస్తుతానికి చాలా మంచు 11 నుంచి 13 ఇంచెస్ స్నోఫాల్ అయితే రికార్డ్ అయింది. కొన్ని ప్లేసెస్లో 16 ఇంచెస్ స్నోఫాల్ రికార్డ్ అయింది. ఎస్పెషల్లీ సెంట్రల్ పార్క్ లాంటి ప్లేసెస్లో 16 ఇంచెస్ స్నోఫాల్ రికార్డ్ అయింది. ఒకసారి ఆర్టిక్ పంచ్ మీరు అన్నట్టుగా ఇటు సదర్న్ ప్లేన్స్ నుంచి మిగతా ప్లేసెస్లో కూడా చల్లని గాలులు -40 నుంచి -50 డిగ్రీస్కి సంబంధించిన గాలులు వీస్తున్నాయి. ఆ గాలుల్లో బయటికి వెళ్ళి కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఒకసారి మనం చూస్తే ఇటు టెనెస్సీ వ్యాలీ అలాగే సౌత్ ఈస్ట్ ఇంక్లూడింగ్ అట్లాంటా ఇలాంటి ప్లేసెస్లో ప్రస్తుతానికి చల్లని గాలులు ఎక్కువగా వీస్తున్నాయి. ఇంకో పక్కన పవర్ అవుటేజెస్ అంటే పవర్ బ్లాక్అవుట్స్ అవ్వడం కూడా జరిగింది. దాదాపు 10 లక్షల మంది ఇళ్లలో ఉన్న వాళ్ళకి ప్రస్తుతానికి కరెంటు లేకుండా ఉండడం, ఎస్పెషలీ ఇటు టెనెస్సీ అనే స్టేట్, మిసిసిపి అనే స్టేట్, దాని తర్వాత లూజియానా అండ్ టెక్సాస్ ఈ ప్రాంతాల్లో 10 లక్షల మందికి ఇళ్లలో ప్రస్తుతానికి ఎలక్ట్రిసిటీ లేదు, పవర్ కట్స్ అయిపోయినాయి. సో ట్రావెల్ గురించి ఒకసారి మాట్లాడుకుంటే కనుక మొత్తంగా అమెరికా దేశం మొత్తంగా దాదాపు 20,000 ఫ్లైట్స్ ప్రస్తుతానికి క్యాన్సిల్ చేశారు. ఇటు జాన్ ఎఫ్ కెన్నడీ కావచ్చు, అట్లాంటా కావచ్చు, ఇక్కడ మేజర్ హబ్స్ అని చెప్పుకోవచ్చు. ప్రపంచ దేశాలకి ఇక్కడ నుంచి ఫ్లైట్స్ వెళ్తుంటే ప్రతిరోజు కొన్ని 100,000 ఫ్లైట్స్ వెళ్ళే ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ప్రస్తుతానికి షట్ డౌన్ చేసేశారు. మరి వాటన్నిటి కూడా అట్లీస్ట్ ఒక 4-5 డేస్ తర్వాతనే మళ్ళీ రీషెడ్యూల్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఒకసారి ఎమర్జెన్సీ స్టేటస్ ఒకసారి మనం చూస్తే కనుక దాదాపు 25 రాష్ట్రాలు ఏవైతే అమెరికాకు సంబంధించిన 25 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్లో ప్రస్తుతానికి ఫెడరల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. దాంట్లో ముఖ్యంగా ఉన్న స్టేట్స్ ఒకసారి మనం చూస్తే కనుక సౌత్ క్యారోలినా, వర్జీనియా, జార్జియా ఇలాంటి ప్లేసెస్ అన్నింటిలో కూడా ప్రస్తుతానికి ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. అండ్ ఈ స్టార్మ్ ఫర్న్ అనే ఈ స్నో స్టార్మ్ వల్ల దాదాపు 14 మంది చనిపోయారు. 14 మంది హైపోథర్మియా వల్ల చనిపోయారు. కొంతమంది ఈ మంచులో బయటికి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి ఆ యాక్సిడెంట్స్లో కొంతమంది చనిపోయినట్టు కూడా తెలుస్తుంది. సో హైపోథెర్మియా ఈ మంచు ఈ చల్లదనానికి ఒక్కసారిగా బాడీ ఎక్స్పోజ్ అవ్వడంతో బాడీలో ఉన్న హీట్ వెళ్ళిపోయి వాళ్ళకి మొదటగా షివరింగ్స్ వస్తాయి. షివరింగ్స్ తర్వాత హాలుసినేషన్స్, దాని తర్వాత బాడీ కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోయి వాళ్ళు చనిపోవడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ మంచులో ఎవరైతే ప్రయాణం చేద్దామని ప్రయత్నించారో వాళ్ళు కొంతమంది యాక్సిడెంట్స్కి లోన్ అవుతున్నారు. ఎందుకంటే ఇలాంటి మంచు ఉన్న సిచ్యువేషన్లో నార్మల్ టైర్స్తో కార్స్ని డ్రైవ్ చేస్తే అవి స్కిడ్ అవ్వడం, ముందు వచ్చే వెహికల్స్ కానీ వెనుకున్న వెహికల్స్ కానీ ఏదో ఒక రకంగా యాక్సిడెంట్స్ అవ్వడానికి చాలా ఆస్కారం ఉంటుంది. ట్రావెల్ ఎవరూ చేయొద్దంటూ ఇటు నేషనల్ ఎమర్జెన్సీ స్టేట్స్ కూడా అన్ని డిక్లేర్ చేసినా కూడా కొంతమంది ట్రావెల్ చేసే ప్రయత్నం చేసి చనిపోవడం జరిగింది దానివల్ల. సో ఇంకొకసారి మనం చూస్తే ఇటు ఆర్కిటిక్ హై అంటే ఇటు ఆర్కిటిక్ సర్కిల్ నుంచి వచ్చే చల్లని గాలులు, అలాగే ఎట్ ద సేమ్ టైం ఇటు గల్ఫ్ ఆఫ్ మెక్సికో నుంచి వచ్చే లో ప్రెషర్ ఎయిర్ కూడా రెండు కంబైన్ అయ్యి ఇలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేశాయి. ఇది గతంలో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేయలేదంటూ ఇటు మెట్రాలజిస్టులు చెప్పుకొస్తున్నారు. ఒకసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ మనం చూస్తే ఒక్కసారి కళ్యాణ్ బ్యాక్ టు అగైన్. సో ప్రెసెంట్ ఈ యొక్క స్నోఫాల్ కారణంగా 20,000కు పైచిలకు విమానాలు రద్దయిపోతే సో చాలా ఎయిర్పోర్ట్లు మొత్తానికి కూడా క్లోజ్ చేసుకున్నారు. విద్యుత్ అంతరాయం కలుగుతోంది. సో ఈ వరుస మంచు తుఫాన్ పడేటువంటి ఈ సమయంలో విద్యుత్ తీగలపై పడడంతో లక్షలాది ఇళ్లకు కరెంట్ కూడా నిలిచిపోయింది. సో ప్రస్తుతంగా ఉన్నటువంటి పరిస్థితులు స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని 22 రాష్ట్రాలకు ప్రకటించారు. సో సప్లై చైన్ మీరు అంటున్నట్టుగా నిత్యావసరాల సరుకులకు కూడా కొరత ఏర్పడుతోంది. ఒక రకంగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక మహమ్మారి ప్రపంచ దేశాలని కుదిపేసినప్పుడు ఆ సమయంలో లాక్డౌన్ అనేటువంటి పదం అక్కడి ప్రభుత్వాలు చెప్పినప్పుడు ఏ రకంగా ఇబ్బంది పడ్డామో అదే మాదిరిగా యాజ్ ఇట్ ఈజ్ అమెరికాలో సిచ్యువేషన్ కొనసాగుతోంది. బయటికి అడుగు పట్టలేని పరిస్థితి. ఇక రోడ్లపైన మంచును తొలగించడం కోసం చాలా పెద్ద ఎత్తున బిలియన్ల కొద్ది డాలర్లు ఖర్చు చేసి ప్రభుత్వాలు అటు ఇండివిజువల్గా పబ్లిక్ కూడా ఉప్పును చల్లాల్సి వస్తుంది. సో ఉప్పును చల్లడంతో ఏమైపోతుందో ఆ మంచు అంతా కూడా కరిగి నీళ్ళలా మారిపోయే అవకాశం కూడా అవుతుంది. సో ఇక మంచు కురడం వల్ల స్కీయింగ్ వంటి క్రీడలకు డిమాండ్ కూడా పెరిగిందంట. సో స్కైయింగ్ డిమాండ్ పెరిగింది. పర్యాటక ద్వారా ఆదాయం కూడా వస్తోంది. కానీ పబ్లిక్ ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. చలి తీవ్రతతో చర్మం గడ్డ కట్టుకుపోవడం, తర్వాత రకరకాల సమస్యలు వస్తూ ఉన్నాయి. మంచు పొరతో
ఎత్తేటువంటి క్రమంలో శారీరక శ్రమ పెరిగే అవకాశం కూడా ఉంది. సో ఎవరైనా ఇంటిపైన హెవీగా మనం సినిమాలో చూస్తూ ఉంటాం, అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. సో ఇళ్లపైన భారీగా మంచు కురడంతో దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడ పబ్లిక్ అంతా కూడా. సో ఆ తొలగించే క్రమాల్లో కొన్ని ఎక్కువగా ఎఫోర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఎక్కువగా ఎఫోర్ట్ పెట్టేటువంటి సమయంలో కొంత అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి. గుండెపోటు లాంటి ప్రమాదాలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంట. సో ఇవన్నీ మంచు కురడంతో ఎక్కడున్నా ఆ లిక్విడ్ ఫార్మాట్లో ఉన్న వాటర్ అన్ని కూడా గడ్డగట్టుకుపోతున్నాయి. తాగడానికి మనం వాటర్, ఒక బాయిలింగ్ వాటర్ని తీసుకొచ్చి బయట ఇలా గాల్లోకి ఎగిరేసామంటే అది క్షణాల్లోనే అది గాల్లో ఎగురుతూ డైరెక్ట్గా మంచిగా మారిపోయి మీద పడిపోతుంది. ఆ స్థాయిలో అక్కడ సిచ్యువేషన్ ఉంది. సో అక్కడ తర్వాత ఈ కూల్ ఎక్కువగా పెరగడంతో ఆహారం కూడా పాయిజన్గా మారిపోతుంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ ఏ రాష్ట్రం ఎటువంటి సిచ్యువేషన్ ఉందంటే ప్రధానంగా దీని కారణంగా ఎఫెక్ట్ అయ్యే రాష్ట్రాలు టెక్సాస్, లూసియానా, ఆర్కాన్సస్, జార్జియా, వర్జీనియా, వెస్ట్ వర్జీనియా, మెరీలాండ్, పెన్సిల్వేనియా, న్యూయార్క్ మరియు నార్త్ కరోలినా ఈ రాష్ట్రాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతోంది. సో 20 లక్షల మంది జనాభాకి 10 లక్షల మంది జనాభాకి విద్యుత్ సరఫరా ప్రస్తుతానికి నేను ఈ వార్త చెప్పే సమయానికి నిలిచిపోయింది. ఇక ఫెమా, ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ నేరుగా రంగంలోకి దిగి సహాయక చర్యలు కూడా చేపడుతోంది. ఎక్కడైతే మీరు చిక్కుకొని ఉన్నారో ఆ చిక్కున్నటువంటి ప్రాంతం నుంచి బయటకు తీసుకురావాలంటే ఒక ఎమర్జెన్సీ కోడ్ని కూడా అక్కడి ప్రభుత్వాలు జారీ చేశాయి. 43362 దీనికి మెసేజ్ చేయవచ్చు. వార్నింగ్ సెంటర్స్కి మీకు ఈ మెసేజ్ వెళ్తుంది. మిమ్మల్ని కాపాడేందుకు సేఫ్ జోన్స్కి తీసుకెళ్లేందుకు వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇక యుఎస్డి పశువులు మరియు పంటలు నష్టపోయినటువంటి రైతుల కోసం కూడా ప్రభుత్వం తక్కువ వడ్డీతో రుణాలు మరియు పరిహారం కూడా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇక నేషనల్ గార్డ్స్ కూడా రోడ్లపైకి చేరి ఆ రోడ్లని క్లియర్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. సో 15,000 కంటే ఎక్కువగా 20,000 కంటే ఎక్కువగా సర్వీసులు రద్దవడం, అత్యంత చలి కారణంగా వాళ్ళు ఇబ్బంది పడడం. సో సప్లై చైన్ కొంత పడిపోయింది, నిత్యావసర సరుకులు పడిపోయాయి. సో ఎక్కువగా గడ్డ కట్టినటువంటి ఈ చలి కారణంగా అక్కడ మంచు కురడంతో పైపులు కూడా బ్లాస్ట్ అయిపోయాయి. సో పైపులన్నీ కూడా బ్లాక్ అయిపోయాయి, వాటర్ సప్లై లేదు. సో ఆ రకంగా ఉండడం జరుగుతోంది. ఇక ఇండ్ల పైకప్పులు కూలిపోవడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీలకి కొన్ని $1 బిలియన్ క్లెయిమ్ చేసేటువంటి అవకాశం కూడా ఉందట. ఆ రకంగా నష్టం వాటిల్లుతోంది ఆ కంపెనీలకి. ఇక ఉత్పాదక కార్యాలయాలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా మూతపడడం వల్ల గంటలు తగ్గి జీడిపి పైన కూడా ప్రభావం పడుతుందంట. ఇంకా పోతే హైపోథెర్మియా, ఇక ఎటువంటి డిసీజ్ వస్తాయి, హైపోథెర్మియా కానీ ఫ్రాస్ట్ బైట్, శరీర ఉష్ణోగ్రతలు పడిపోవడంతో కొంత గడ్డ కట్టకపోయే అవకాశం ఇలాంటి వాదిగా ఉన్నాయి. సో హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక కార్బన్ మోనాక్సైడ్ విష ప్రయోగం, విద్యుత్ లేని సమయంలో ఇళ్లలో హీటర్లు లేక జనరేటర్లు తప్పకుండా వాడడం వల్ల ఈ ప్రమాదకరమైనటువంటి గ్యాస్ వ్యాపించి ఊపిరాడక మరణించే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో ఇక వెలుతురు లేకపోవడంతో సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్, సో ఇటువంటి కొన్ని సీజనల్ అఫెక్టివ్ డిజార్డర్స్ లాంటి కొన్ని వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందట. బట్ యాజ్ ఆఫ్ నో అమెరికాలో ప్రభుత్వాలు కొన్ని సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ అది ఏమాత్రం కూడా సరిపడం లేదు. సో కళ్యాణ్, ఫైనల్లీ ఎన్ని రోజుల పాటుగా ఇంక ఇది కొనసాగే అవకాశం ఉంది? ఇది కొనసాగుతున్న రోజులు ప్రభుత్వం ఎటువంటి సహాయక చర్యలు తీసుకోవాలనుకుంటుంది? ఎవరైనా అమెరికాలో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మన కాంటాక్ట్లోకి వచ్చారా? వాళ్ళు ఏమైనా వివరిస్తున్నారా దీనిపై ఎలా ఉంది, ఎటువంటి విధంగా ఉంది, ఏ స్టేట్స్ ఎక్కువగా ఎఫెక్ట్గా ఉన్నాయి, సో వాళ్ళు ఉన్న చోట ఎలా ఉంది అనే బ్రీఫింగ్ జరుగుతుందా? మనోజ్, మనం చూస్తే ఇది ఎఫెక్ట్స్ అన్ని అట్లీస్ట్ బుధవారం దాకా స్నోఫాల్, అలాగే కొన్ని ప్లేసెస్లో రెయిన్తో పాటు స్నోఫాల్ రెండు కలిసి బుధవారం దాకా ఉండే అవకాశం ఉంది. సో దీనివల్ల అమెరికా తీసుకునే చర్యలు, అమెరికా మీద పడే వెయిట్ మీరు చెప్పినట్టు యాస్టిస్గా ఇప్పుడు మొదటగా అందరూ ఇళ్లలో ఉండి ఇటు హీటర్స్ ఇవన్నీ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎనర్జీ కూడా ఒక 35 గిగావాట్స్ ఆఫ్ బ్యాకప్ డీజిల్ జనరేట్ చేయడానికి, మళ్ళీ అంటే 35 గిగావాట్స్ని జనరేట్ చేయడానికి ఫ్యూయల్ని రెడీ చేసుకొని ఉంది. ఎట్ ద సేమ్ టైం ఈ బుధవారం దాకా స్నోఫాల్ పడిన తర్వాత ఆ రోడ్డు మీద ఉన్న స్నో కాస్త ఒక బ్లాక్ ఐస్, థిన్ ఐస్గా మారే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఏంటి ట్రావెల్ చేసే అవకాశం లేదు. అంటే బుధవారం నుంచి మళ్ళీ శుక్రవారం, గురు, శని, ఆదివారం మోస్ట్లీ ఈ వారం అంతా కూడా ఎవరు ట్రావెల్ చేయలేని సిచ్యువేషన్. ఎందుకంటే ఆ థిన్ ఐస్ క్లియర్ చేస్తే కానీ మనుషులు బయట నడవలేరు, లేకపోతే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ